టైం 7:10 అయింది. ఇప్పుడు మనం వెళ్తున్నాం శాండ్ డ్యూన్స్ దగ్గరికి. డబుల్ హంప్ క్యామెల్ చూద్దాం. గైస్, ఫైనల్లీ వీఆర్ ఎట్ ది న్యూబ్రా శాండ్ డ్యూన్స్ అండ్ ఫస్ట్ అయితే వీఆర్ గోయింగ్ ఇన్ సెర్చ్ ఆఫ్ డబుల్ హంప్డ్ camels. We also have here air rifle shooting, archery, and bro, we are in Nubra Sand Dunes. Here are the double humped camels. Camels మధ్యలోకి వెళ్దాం బ్రో. ఏ బ్రో, డోంట్ కిక్ మీ, ఓకే? హాయ్ రా చిన్నోడా, హౌ ఆర్ యూ? మంచిగా వీడియో తీసినప్పుడు మంచిగా పోజ్ ఇవ్వాలి కదా, ఎందుకు అట్లా చేస్తావు? ఎవడో చెప్పిండు, నేనైతే కాదు భయ్యా, అన్నీ మేతేస్తున్నట్టున్నాయి. దీనికి బాగా తెలుస్తుంది. బేసిక్లీ దీస్ ఆర్, మన భాషలో చెప్పాలంటే క్యామెల్స్ విత్ బ్యాక్ రెస్ట్. అయ్యి చిన్నోడు బాగా వీడియో చూడండి, జూలు ఎంత ఉందో. హే, యు ఆర్ షార్ట్ రే, నువ్వు నాకన్నా పొట్టిగా ఉన్నావు. హెయిర్ స్టైల్ బాగుందిరా నీది, పెద్దోడు. హే బ్రో, వాట్స్ అప్? హీ స్లీపింగ్ ఇన్ వియర్డ్ యాంగిల్. బ్రో నీ యాంగిల్ బాలే. క్యామెల్ సఫారీకి అయితే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి మనకు అక్కడ దూరంగా చెట్లు ఉన్నాయా రెండు, ఫస్ట్ చెట్టు దగ్గర ఫ్లాగ్ ఉంది. సో ఇక్కడ నుంచి ఆ ఫ్లాగ్ వరకు తీసుకుని వెళ్ళి వస్తారంట. దానికి దే ఆర్ ఛార్జింగ్ 500 రూపీస్. అండ్ ఇదిగోండి ఇట్లా ఒకదాని వెనకాల ఒకటి కట్టేసి గ్రూప్గా తీసుకెళ్తారు. వీడు అలసిపోయిండు పాపం, నిద్రపోతుండు. ఏరా చిన్నోడా, అలసిపోయినావా? టేక్ రెస్ట్. క్యామిల్ రైడ్, క్యామిల్ సఫారీ యూజువల్లీ మార్నింగ్ 5కి అట్లా స్టార్ట్, 4 to 5 మధ్యలో స్టార్ట్ చేస్తారంట. అండ్ 7 వరకే ఉంటుందంట. బట్ ఇవాళ సన్లైట్ ఉంది కదా అని చెప్పి 7:30 వరకు పెట్టిండ్రు. అండ్ ఇవాళ వ్యూ చూద్దాము, గోల్డెన్ సన్సెట్ చూద్దాం అంటే కుదరలేదు. బై ద వే, ఐ స్పాటెడ్ ఎ క్యూట్ వన్. హేరా క్యూటీ, వాట్స్ అప్? ఓకే, టికెట్ 490 పర్ హెడ్. 490, 500 తీసుకున్నా, 10 రూపీస్ GST అని శివన్న చెప్పాడు. ఓకే, आगे इसको पकड़ मोबाइल जेब में रखो, इसको पकड़ के बैठो. अच्छा, रुक मैं आ रहा हूं. यू ब्रो, वी आर ऑन कैमल. ए अम्मा पड़े क्या? हट, कम ऑन ब्रो, यू कैन डू इट. कम ऑन लिव. हाय, వీడి మిడిలోడు, వీడు పెద్దోడు, ఆడి మద్దోడు, ఆడి చిన్నోడు. అరే నువ్వు పూలకుండా ఎందుకు తిన్నారు రే? అయ్యో గుద్దుకుంటున్నారా మీరు? అమ్మ అయ్యా డమ్మ డక్క డాలి. అరే మీ ఇద్దరు లవర్సారా? ఎందుకు పక్క పక్కన అంటుకొని పోతున్నారు? బ్రో, వీఆర్ డూయింగ్ క్యామెల్ సఫారీ. యాడిచ్కే. వీడు ఫుల్ అగ్రెసివ్ ఉన్నాడు అసలు, ఉరుకుతుండు, పరిగెడుతుండు, గుద్దుతుండు. అరే ఏంట్రా నీ బాధ? బాబ్జీ, వీడి పేరు బాబ్జీ, నేను పెట్టా, బాగుంది పేరు. అన్న ఎట్లుంది అన్న పేరు? థ్యాంక్ యూ. ఓ బాబ్జీ, హాయ్ బాబ్. చూడండి, నువ్వు మామూలు గమ్మునుండు సామె, ఇది మామూలుగా కూల్ బంటి, కూల్. ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ గోయింగ్ ఆన్ ఏ క్యామెల్ సఫారీ ఇన్ దట్ ఇన్ కోల్డ్ డెజర్ట్. అయ్యా గుద్దింది. టడం. చూడు తీసుకోబోతుంది అయ్యా నన్ను. అరే ఇది లెఫ్ట్ రా ఇంత ఉంది కదరా ప్లేసు. సో ఈ ఫ్లాగ్ దాకా తీసుకొని వచ్చారు. ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ మనం అక్కడ దాకా వెళ్తాం. క్యామెల్స్ ఎక్కడైతే ఎక్కామో అక్కడ దాకా. ఇట్స్ లైక్ అరౌండ్ ఒక 400-500 మీటర్స్ ఉంటుంది. ఇది చూడు, కూల్ బడి, ఏం పర్లేదు, మనం నిదానంగా పోదాం. ట్యాంక్ ఖాళీ చేసుకో ప్రశాంతంగా. భయ్యా 4 క్యామెల్స్ మీద వచ్చినాం భయ్యా. 4 క్యామెల్స్, నేను ఎక్కిన క్యామెల్ అగ్రెసివ్ ఉంది. అటు పోతుంది, ఇటు పోతుంది, అటు తిరుగుతుంది. చూడు గమ్మునుండన్నా ఈయనొకడు. ఇగో ఈయన నిఖిలని ఇంకా గెలుస్తుండే దాన్ని. క్యామెల్స్ పర్ఫార్మెన్స్ ఎట్లుందో తెలుసా? ఇట్స్ లైక్ దిస్. దుమ్ము రేపుతున్నాయి భయ్యా ఒంటెలో. సో వీఆర్ గెటింగ్ డౌన్ ఫ్రమ్ ది క్యామెల్. మామా నువ్వు మధ్యలో అగ్రెసివ్ ఉన్నావు.
థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ ఫర్ ట్రబ్లింగ్ యూ. ఓకే ఓకే ఓకే, కూల్ 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 కూల్. దట్స్ ది సన్సెట్. బట్ ఇవాళ కలర్స్ ఏం రాలేదు అంత గొప్పగా. బ్యాడ్ లక్ బ్రో. సో డన్ విత్ ది క్యామెల్ రైడ్. సో శివన్న ఎట్లా అనిపించింది క్యామెల్ రైడ్? సూపర్ రా, బాగుంది. వన్ టైం ఎక్స్పీరియన్స్. ఓకే, మనం జనరల్గా ఊర్లలో క్యామెల్స్ వస్తాయి కానీ అక్కడ అందరి ముందు ఎక్కలేము. తర్వాత అవి రోడ్ మీద నడుస్తాయి. ఇక్కడ ఏంటంటే డెజర్ట్ కదా, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బాగుంది. డబుల్ హంపింగ్ ఒకటి ఉన్నాడు, వీడాడు ఇది ఎక్కాడు అంటారు. పిల్లలు ఎక్కించుకుంటారు ఊర్లో. మామూలు జనరల్గా ఊర్లో పిల్లలు ఎక్కుతారు. అండ్ ఇంకోటి ఊర్లలో మనం ఎక్కి భయపడ్డాం అనుకోండి, ఇంకా దానికి 4 కమెంట్లు ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. అసలు నిజంగా చెప్పాలంటే ఆ ప్లేన్ టేక్ ఆఫ్ కన్నా దీని టేక్ ఆఫ్ డేంజర్ ఉంది. నాకు అసలు అర్థం కాలేదు. దన్ను మంది దిగేసింది. ఓకే, శివన్న వాన్ చేసింది కాబట్టి లేదంటే నాకు వాడు చెప్పాడు ముందే. అయినా నేను అప్పటికి ఇంట్లో లీన్ అయినా కూడా ఇంకా నాకు కొంచెం దన్న దిగేసరికి పవన్ మామ ఎప్పుడో మేము క్యామిల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఫోన్ చేస్తే వస్తున్నా అన్నాడు. సఫారీ కూడా అయిపోయింది, వాళ్ళు బంద్ కూడా చేసేసి క్యామిల్స్ అని ఇంటికి పోయి తొంగున్నాయి. ఈయన మాత్రం ఇంకా రాలే. ఆర్టిసన్ బజార్ కేమ్ హియర్. శివన్న వాళ్ళు బయటకు వెళ్ళారు, నేను పవన్ మామ వచ్చాము ఇక్కడికి. హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ ఇంకా ఏవో కూడా ఉంటాయి అంటే యాక్టివిటీస్ చూద్దాం ఏముంటాయి ఏంది అని. జస్ట్ ఎంజాయ్ ది వాటర్ సౌండ్. సో బేసిక్లీ ఇక్కడ లోకల్ ఐటమ్స్ లైక్ హ్యాండ్ క్రాఫ్ట్స్, క్లాత్స్ అండ్ స్టిక్కర్స్, ఇక్కడ చేసే ఆర్టికల్స్ లైక్ బ్యాంగిల్స్, ఆర్గానిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ లైవ్ మ్యూజిక్, లైక్ ఒక ఓపెన్ ఎయిర్ కెఫే లాగా ఉంది ఇక్కడ. అండ్ యూ సీ హియర్ ప్రాపర్ ఓవెన్ బేక్డ్ పిజ్జా. వైబ్ అయితే బాగానే ఉంది ఇక్కడ. వీఆర్ ఎంజాయింగ్. మామా ఎట్లుంది వైబ్ ఇక్కడ? లైవ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది సీరియస్లీ. అండ్ గుడ్ థింగ్ ఇస్ మధ్యలో వాటర్ ఫ్లో ఛానల్ ఉంది వాటర్ కి. ఇట్ ఫీల్స్ మోర్ గుడ్. లదాఖీ ఫుడ్, కాఫీ, ఎవ్రీథింగ్. సో ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. లైవ్ మ్యూజిక్, దేర్ ఇస్ ద సింగర్. వైబ్ ఇస్ సౌండ్ వెరీ హై మ్యాన్, వెరీ హై. డార్క్నెస్ లో ఎల్లో లైట్స్ మంచిగా అనిపిస్తుంది. హిమాలయన్ చాక్లెట్, ఇది బేసిక్లీ ఇక్కడ లోకల్ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇక్కడ చాలా బెటర్. మామ ఆల్రెడీ ఆఫ్టర్నూన్ తీసుకున్నాడు. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ, మంచిగా అనిపిస్తుంది, ప్లెజెంట్ అనిపిస్తుంది నాకైతే. ఇవన్నీ లదాఖ్ లోకల్ ఫుడ్స్, లోకల్ డ్రై ఫ్రూట్స్ యాక్చువల్లీ. ఆప్రికాట్, వాల్నట్స్ అని ఉన్నాయి ఇక్కడ. ఇది వాల్నట్, ఇది డ్రై ఆప్రికాట్. అండ్ ఆప్రికాట్ ఆయిల్, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ మసాజ్ అంట. అండ్ ఆప్రికాట్ సీడ్స్. ఆప్రికాట్ ఆయిల్ అయితే మసాజ్ కి, బాడీ పెయిన్స్ కి, రిలీఫ్ కి చాలా మంచిగా పనిచేస్తుంది అంట. ఇవాళ ఆఫ్టర్నూన్ తాంగ్ దగ్గర చెప్పారు. సో ఇక్కడ కవా అండ్ బటర్ టీ ట్రై చేద్దాం అనుకున్నాం. సో ఒకటి కవా అండ్ ఒకటి బటర్ టీ చెప్పాము. లెట్స్ వెయిట్ అండ్ హ్యావ్ ఇట్. నేను పవన్ మామ ఉన్నాం. వీఆర్ ఎంజాయింగ్ హియర్ యాక్చువల్లీ. మామ మనం ఏడికి పోయినా రెస్ట్ తీసుకునే సెకండరీ ఉంటుంది మామ. లోకల్ ప్లేస్లు ఏమైతే ఉన్నాయో అన్ని తిరగడం నాకు చాలా ఇష్టం మామ. నాకు నిజంగా లైక్ ఇంత దూరం వచ్చినప్పుడు ప్లేసెస్ మిస్ అవ్వకూడదు మామ. ఓకే, దిస్ ఇస్ లదాఖీ బటర్ టీ. లెట్స్ టేస్ట్ ఇట్. ఓ కలర్ బి డిఫరెంట్, కొంచెం సాఫ్రాన్ ఇష్యూ ఉంది ఇది. లెట్స్ టేస్ట్. చాలా సప్పగా ఉంది. నో స్వీట్, నథింగ్. ఎక్కలేదు భయ్యా. भैया क्या है वो? लाफिंग. ये स्वीट होता है या हॉट? స్పైసీ होता है. अच्छा, ఏదో లాఫింగ్ అంట చెప్పినావు నువ్వు ఆల్రెడీ. మందేనా అది? అచ్చా, ట్రై చేద్దాం. బటర్ టీ. నో బటర్ టీ. స్ప్రింగ్ రోల్ లెక్క ఉంది. లెట్స్ ట్రై. ఓకే, బట్ ఫుల్ స్పైసీగా ఉంది. తినగా ఆ స్పైసీనెస్ తెలుస్తుంది. ఫస్ట్ బైట్లో ఏమనిపించలే, బట్ తినగా ఉంది. దట్స్ అబౌట్ ఆర్టిసన్ బజార్. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోయి ఇంకా డిన్నర్ చేసుకొని పడుకోవాలి. అండ్ వీఆర్ బ్యాక్ అట్ ది స్టే. గుడ్ నైట్ అశ్వ. ఇవాళ ఫుడ్ అయితే బాగుంది.
దాల్ అయితే అర్పించేసింది ఈరోజు. సూపర్. నిన్న తిట్టినందుకు ఇవాళ ఇంప్రూవ్మెంట్ వచ్చింది భయ్య. ఫీడ్బ్యాక్ మ్యాటర్స్ అలాట్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండ్ ఐ హోప్ మీకు ఇవాళ వ్లాగ్ అంతా నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపటి సంగతి ఏంటి అని చెప్పి నెక్స్ట్ వ్లాగ్లో అప్డేట్ చేస్తాను. అండ్ ఇదని స్టే ట్యూన్డ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మోటో సెంటర్. బై, గుడ్ నైట్.